హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు మనం రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. బట్టి రాష్ట్ర విధాన ఆర్థిక సూత్రాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరి అయినది? వీటిని ఏ న్యాయస్థానం ద్వారా కూడా అమలు చేయించలేము. దేశ పరిపాలనకి ప్రాథమికమైనవి. శాసనాలు చేసేటప్పుడు ఈ సూత్రాలను వర్తింపజేయటం ప్రభుత్వం బాధ్యత. పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశ సూత్రాలు న్యాయ సంరక్షణ లేనివి, న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేదు. కానీ ఇవి దేశ పాలనకు అత్యంత ముఖ్యమైన ప్రాథమికమైనవి మరియు శాసనాలు చేసేటప్పుడు పాటించడం ప్రభుత్వం బాధ్యత అని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా, ఐరిష్, ఆస్ట్రేలియా, కెనడా. ఆన్సర్ ఐరిష్ రాజ్యాంగం, ఐర్లాండ్ నుంచి. వివరణ: భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను 1937 నాటి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఐర్లాండ్ స్పెయిన్ రాజ్యాంగం నుంచి గ్రహించింది. క్రింది వాటిలో ఏ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులపై ఆర్టికల్ 14, 1931 పూర్తి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ప్రాధాన్యతను కల్పించారు. అయితే 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు దీన్ని చెల్లదని ప్రకటిస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని పేర్కొంది. గాంధేయవాద సూత్రాల పరిధిలోకి వచ్చే ఆర్టికల్స్ ఏవి? ఆర్టికల్ 38, 39, 41, ఆర్టికల్ 40, 43, 47, 48, ఆర్టికల్ 44, 45, 50, ఆర్టికల్ 39A, 42, 43A. ఆన్సర్ ఆర్టికల్ 40, 43, 47, 48. గ్రామ పంచాయతీల ఏర్పాటు, కుటీర పరిశ్రమల స్థాపన, మద్యపాన నిషేధం, ఆరోగ్యం, గోవధ నిషేధం, పశు సంవర్ధక వంటి మహాత్మా గాంధీ భావాల ఆధారంగా చేర్చబడిన గాంధేయవాద సూత్రాలు. ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ ఏర్పాటు, ఆర్టికల్ 43 కుటీర పరిశ్రమల స్థాపన, ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం, ఆర్టికల్ 48 పశు సంవర్ధన. ఉచిత న్యాయ సహాయంను ఏ ఆర్టికల్ ద్వారా, ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆర్టికల్ 39, 24వ సవరణ, ఆర్టికల్ 43A, 44వ సవరణ, ఆర్టికల్ 39A, 42వ సవరణ, ఆర్టికల్ 48A, 42వ సవరణ. ఆన్సర్ ఆర్టికల్ 39A, 42వ రాజ్యాంగ సవరణ. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 39A చేర్చారు. దీని ఆధారంగానే 1987లో జాతీయ చట్టపరమైన సేవల అధికార సంస్థ NALSA చట్టాన్ని తెచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 40, ఆర్టికల్ 44, ఆర్టికల్ 45, ఆర్టికల్ 46. ఆన్సర్ ఆర్టికల్ 44. భారతదేశంలోని పౌరులందరికీ మతాలతో సంబంధం లేకుండా ఒకే రకమైన పౌర చట్టాలు, వివాహం, వారసత్వం, దత్తత మొదలైనవి ఉండాలని ఆర్టికల్ 44 తెలుపుతుంది. ఉదారవాద మేధోపరమైన సూత్రాల కిందకి వస్తుంది. ఆర్టికల్ 45కి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇది 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ, విద్య గురించి తెలుపుతుంది. దీనిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. అంతకుముందు ఇందులో ఉన్న 6 నుంచి 14 ఏళ్ల ఉచిత విద్యను ఆర్టికల్ 21A మార్చారు. పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21A మార్చినప్పుడు ఆర్టికల్ 45లోని విషయాన్ని సవరించి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా సంరక్షణ అందించాలని మార్చారు. కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం గురించి తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 48, ఆర్టికల్ 49, ఆర్టికల్ 50, ఆర్టికల్ 51. ఆన్సర్ ఆర్టికల్ 50. ప్రజాసేవలో కార్యనిర్వహణ వర్గం నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ 50 నిర్దేశిస్తుంది. ఆదేశిక సూత్రాలను బ్యాంక్ సౌకర్యాన్ని బట్టి చెల్లించే ఒక చెక్కుగా వర్ణించిన ప్రముఖులు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, KT షా, ఐవర్ జెన్నింగ్స్, గ్రాడ్విల్, ఆస్టిన్స్. ఆన్సర్ KT షా. ఆదేశిక సూత్రాలు న్యాయపరమైన రక్షణ లేకపోవడాన్ని విమర్శిస్తూ రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన KT షా ఈ ప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ఏ ఆర్టికల్ కింద 4వ భాగంలో DPSPలో లేనప్పటికీ ఆదేశిక సూత్రాలుగా పనిచేస్తాయి? ఆదేశిక సూత్రాల వెలుపల ఉన్న నిర్దేశాలు ఆర్టికల్ 335 SC/ST క్లెయిములు,
ఆర్టికల్ 350 ఏ మాతృభాషను ప్రాథమిక విద్య, ఆర్టికల్ 351 హిందీ భాష అభివృద్ధి, పైవటి ఆన్సర్ పైవటి. ఈ 3 ఆర్టికల్స్ 4వ భాగంలో లేవు, కానీ ఇవి కూడా ప్రభుత్వ పాలనలో పాటించాల్సిన నిర్దేశాలు లేదా ఆదేశాలుగా పనిచేస్తాయి. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. వీటిని దేశంలో ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం స్థాపించడానికి చేర్చారు. ఇవి కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం, స్థానిక సంస్థలకు వర్తించవు. ఏవి సరి అయినవి అన్నాడు. 1, 2, 1 మరియు 2, 1 మాత్రమే, 2 మాత్రమే. ఆన్సర్ 1 సరే. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాయి. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాయి. ఆర్టికల్ 36 ప్రకారం ఇక్కడ రాజ్యం అంటే స్థానిక సంస్థలు కూడా వస్తాయి, కాబట్టి 2వ వాక్యం తప్పు. రాజ్యాంగంలోని 4వ భాగాన్ని మరియు 3వ భాగాన్ని కలిపి రాజ్యాంగ అంతరాత్మగా వర్ణించిన ప్రముఖుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గ్రెన్విల్ ఆస్టిన్, కేసీ వేరు, డైవర్స్ జెన్నింగ్స్. సమాధానం గ్రెన్విల్ ఆస్టిన్. గ్రెన్విల్ ఆస్టిన్ తన ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకంలో ఈ 2 భాగాలను రాజ్యాంగ అంతరాత్మగా అభివర్ణించారు. ఇన్ని ఆర్టికల్స్ మరియు వాటి అంశాలు సరిగ్గా జతపరచండి. ఆర్టికల్ 39 పని హక్కు, విద్యా హక్కు. ఆర్టికల్ 41 పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం. ఆర్టికల్ 42 కుటీర పరిశ్రమల ప్రోత్సాహం. ఆర్టికల్ 43 స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు. అంటే ఇటువైపు ఏమో ఆర్టికల్స్ ఇచ్చారు, ఇటువైపు ఏమో ఏం విషయం ఉందనేది ఇచ్చారు. వాటి మనం తప్పులు ఇచ్చారన్నమాట, సరి చేసి జతపరచాలి. ఆన్సర్ చూడండి. ఆర్టికల్ 39 అనేది సమాన వేతనం, 41 అనేది పని హక్కు, 42 అనేది ప్రసూతి సహాయం, 43 కుటీర పరిశ్రమ గురించి తెలుపుతుంది. క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య ఎటువంటి ఘర్షణలు లేవు, అవి ఒకదానికొకటి పూరకాలు అని స్పష్టం చేసింది? చంపకం దొరైరాజ్ కేసు, గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు. ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. చంపకం దొరైరాజన్ కేసులో హక్కులకే ప్రాధాన్యత అన్నారు, కానీ 1980లో మినర్వా మిల్స్ కేసు నాటికి కోర్టు ఈ 2 ఒకే రథానికి ఉన్న 2 చక్రాలు లాంటి పరస్పర పూరకాలని పేర్కొంది. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం కల్పించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 43, ఆర్టికల్ 43A, 43B, 48. ఆన్సర్ ఆర్టికల్ 43A. దీనిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు సామ్యవాద సూత్రాలను చేర్చారు. సహకార సంఘాల ప్రోత్సాహకానికి సంబంధించి క్రింది వాటిని గమనించండి. దీనిని ఆర్టికల్ 43B రూపంలో ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దీనిని 2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. పై వాటిలో సరి అయినవి ఏవి? 1, 2, 1, 2 సరైనవి, ఏది కాదు. ఆన్సర్ 1, 2, 2 సరైనవి. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ప్రాథమిక హక్కుగా, ఆదేశిక సూత్రంగా మరియు రాజ్యాంగంలో కొత్తగా 9B భాగంలో కూడా చేర్చారన్నమాట. పర్యావరణ పరిరక్షణ, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ గురించి తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 47, 48, 48A, 49. ఆన్సర్ ఆర్టికల్ 48A. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 48Aను చేర్చారు. ఇది ఉదార మేధోపరమైన సూత్రం కిందకు వస్తుంది. ఆదేశిక సూత్రాలు ఉల్లంఘనకు గురైతే పౌరులు నేరుగా కోర్టుకు వెళ్లలేరు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దేశం ఆర్థికంగా మరియు వనరుల పరంగా వీటిని అందరికీ హక్కులుగా ఇచ్చే స్థితిలో లేదు. ఇన్ని కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏఆర్ నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఏఆర్ 2 నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఏ నిజం, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ నిజం. ఆన్సర్ ఏ మరియు ఆర్ 2 నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. వనరుల కొరత కారణంగానే రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను న్యాయ సంరక్షణ లేని విభాగాలుగా ఉంచారు. జాతీయ ప్రాధాన్యతను కలిగిన చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 46, ఆర్టికల్ 49, ఆర్టికల్ 50, ఆర్టికల్ 51. ఆన్సర్ ఆర్టికల్ 49. తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రక వారసత్వ సంపదను ధ్వంసం కాకుండా కాపాడాలని ఈ ఆర్టికల్ 49 నిర్దేశిస్తుంది.
దీన్ని వాటిలో ఉదార మేధోపరమైన సూత్రం కానిది ఏది? దేశమంతటా ఒకే రకమైన సివిల్ కోడ్ ఆర్టికల్ 44. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేయడం ఆర్టికల్ 50. గోవధను నిషేధించడం మరియు సంవర్ధకను ఆధునీకరించడం ఆర్టికల్ 48. మత్తు పానీయాలు డ్రగ్స్ వాడకాన్ని నిషేధించడం ఆర్టికల్ 47. ఆన్సర్ డి. మత్తు పానీయాలు డ్రగ్స్ వాడకాన్ని నిషేధించడం ఆర్టికల్ 47. ఆర్టికల్ 47లోని మద్యపాన నిషేధం అనేది గాంధేయవాద సూత్రం కిందకు వస్తుంది. మిగిలినవన్నీ ఉదారవాద సూత్రాలు. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలను ప్రోత్సహించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 45, ఆర్టికల్ 48, ఆర్టికల్ 50, ఆర్టికల్ 51. ఆన్సర్ ఆర్టికల్ 51. భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి పునాదిగా ఆర్టికల్ 51ని పేర్కొన్నారు. కింది ప్రముఖుల వ్యాఖ్యలను జతపరచండి. డాక్టర్ అంబేద్కర్, నసీరుద్దీన్, కేసీ వేర్, ఐవర్ జెన్నింగ్స్. ఇవి నూతన సంవత్సర తీర్మానాలు లాంటివి. ఇది ఒక పవిత్రమైన కోరికల జాబితా, ఆర్థిక ప్రజాస్వామ్య సాధనాలు, ఫాబియన్ సోషలిజం. అంబేద్కర్ వీటిని ఆర్థిక ప్రజాస్వామ్యానికి సాధనాలుగా, నసీరుద్దీన్ నూతన సంవత్సర తీర్మానాలుగా, కేసీ వేర్ పవిత్రమైన కోరికలుగా విమర్శించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాలకు జరిగిన మార్పు ఏమిటి? ఆర్టికల్ 38లో ఒక కొత్త నిబంధనను చేర్చి ఆదాయాలు, హోదా, అవకాశాల్లో అసమానతలు తగ్గించాలని చెప్పారు. ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించారు. పై వాటిలో ఆదేశిక సూత్రాలకు నేరుగా సంబంధించిన సరైన వాక్యం ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 ఏది కాదు. ఆన్సర్ 1 మాత్రమే. ప్రశ్న కేవలం ఆదేశిక సూత్రాల మార్పు గురించే అడిగారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 38(2)ని చేర్చి అసమానతలను తగ్గించాలన్నారు. ఆస్తి హక్కు తొలగింపు అనేది హక్కులకు సంబంధించినది. క్రింది వాటిలో ఏ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులను న్యాయ రక్షణ ఉన్నవి మరియు న్యాయ రక్షణ లేనివి అనే 2 రకాలుగా విభజించారు? స్వరూప్ సింగ్ కమిటీ, తేజ్ బహదూర్ సప్రూ కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, సర్కారియా కమిటీ. ఆన్సర్ తేజ్ బహదూర్ సప్రూ కమిటీ 1945. సప్రూ కమిటీ సూచనల మేరకు ఒక భాగాన్ని ప్రాథమిక హక్కులుగా 3వ భాగం, మరొక భాగాన్ని ఆదేశిక సూత్రాలుగా 4వ భాగంగా విడదీశారు. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ ఏర్పాటు, ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ మరియు వెనకబడిన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలు, ఆర్టికల్ 47 ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం పెంపు, ఆర్టికల్ 48 ఉచిత న్యాయం. ఆన్సర్ ఆర్టికల్ 48 ఉచిత న్యాయం అనేది ఉచిత న్యాయ సహాయం అనేది ఆర్టికల్ 39(a)కి సంబంధించింది. ఆర్టికల్ 48 వ్యవసాయము, పశు సంవర్ధక అభివృద్ధి గురించి తెలుపుతుంది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను చేర్చడం మేరకు ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటి? ఒక మతపరమైన రాజ్యాన్ని స్థాపించడం, పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం, బ్రాహ్మణీయ చట్టాలను పునరుద్ధరించడం. ఆన్సర్ ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. భారతదేశం పోలీస్ రాజ్యం కాదు, ప్రజలందరికీ సంక్షేమం చూసే సంక్షేమ రాజ్యం అని ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తాయి. క్రింది వాటిలో ఏ ఆదేశిక సూత్రం సామ్యవాద సిద్ధాంతాల పరిధిలోకి వస్తుంది? ఆర్టికల్ 39(a) ఉచిత సహాయం, న్యాయ సహాయం, ఆర్టికల్ 41 నిరుద్యోగ వృద్ధాప్య సమయంలో సహాయం, ఆర్టికల్ 43 కార్మికులచే జీవన వేతన పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. సంపద కేంద్రీకరణను నిరోధించడం, పేదలకు ఉచిత న్యాయం, కార్మికుల కనీస అవసరాలు తీర్చడం వంటి అన్ని సామ్యవాద సూత్రాలే. రాజ్యాంగ సవరణలు లేకుండా కేవలం ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్ చేసిన చట్టం ఈ క్రింది వాటిలో ఏది? కనీస వేతనాల చట్టం 1948, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ప్రభుత్వాలు తమ బడ్జెట్ వనరులను బట్టి ఆర్టికల్ 43 కోసం కనీస వేతనాల చట్టం, ఆర్టికల్ 48(a) కోసం వన్యప్రాణుల చట్టం, ఆర్టికల్ 41 కోసం ఉపాధి హామీ చట్టాలను తెచ్చాయి. రాజ్యాంగంలో 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశాన్ని ఆదేశిక సూత్రాలుగా మార్చారు? అత్యవసర అధికారాలు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫెడరల్ కోర్టు అధికారాలు, డేఆర్కే. ఆన్సర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. 1935 చట్టంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ మరియు గవర్నర్లకు జారీ చేసే ఆదేశాలనే స్వతంత్ర భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలుగా మార్చారు.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఆర్టికల్ 39 39 సామ్యవాద ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? 24, 25, 44, 86. ఆన్సర్ 25వ రాజ్యాంగ సవరణ 1971. 25వ సవరణ ద్వారా ఆర్టికల్ 31 చేర్చారు. దీని ప్రకారం సమాజం సంక్షేమం కోసం సంపద పంపిణీ చేసేటప్పుడు ఆర్టికల్ 14, 19లకు భంగం కలిగిన చెల్లుతుందని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. కింది సుప్రీంకోర్టు తీర్పులను మరియు వాటి సంవత్సరాలను సరిగ్గా జతపరచండి. సంపకం దొరైరాజన్ కేసు 73, గోలక్నాథ్ కేసు 51, కేశవానంద భారతి కేసు 80, మినర్వా మిల్స్ కేసు 67. ఆన్సర్ ఇవన్నీ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల వివాదానికి సంబంధించిన మైలురాయి లాంటి కేసులు. 1వ, 2, 2వ, 4, 3వ, 1, 4వ, 3. చూడండి, చంపకం దొరైరాజన్ కేసు 1951, గోలక్నాథ్ కేసు 1967, కేశవానంద భారతి కేసు 1973, మినర్వా మిల్స్ కేసు 1980. రాజ్యాంగంలో నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు ఏ వ్యవస్థకు మార్గదర్శక శక్తులుగా పనిచేస్తాయి? కేవలం కోర్టులకు, కేవలం ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ పాలకులు మరియు చట్టసభలకు, ఎన్నికల సంఘానికి. ఆన్సర్ ప్రభుత్వ పాలకులకు మరియు చట్టసభలకు. పాలకులు చట్టాలు చేసేటప్పుడు ఏ లక్ష్యాల వైపు అడుగులు వేయాలని చూపించే దిక్సూచి లాంటివి ఇవి. ఆదేశిక సూత్రాల స్వభావానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇవి ప్రభుత్వాలపై సకారాత్మక బాధ్యతలు విధిస్తాయి. పౌరులకు స్వయంచాలకంగా లభించే హక్కులు కావు. 1, 2 ఏది కాదు. ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. ప్రాథమిక హక్కులు ప్రభుత్వాలు ఏం చేయకూడదో చెప్పే నకారాత్మక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్పే సకారాత్మక సూత్రాలు. చట్టం చేస్తే తప్ప ఇవి ప్రజలకు దక్కవు. ఆర్టికల్ 43లో పేర్కొన్న లివింగ్ వేజ్ అంటే ఏమిటి? కేవలం తిండికి మాత్రమే సరిపోయే కనీస కూలి, కేవలం బట్టలకు సరిపోయే డబ్బు, తిండి, బట్ట, ఇల్లుతో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు సరిపోయే గౌరవప్రదమైన వేతనం, పరిశ్రమల యజమానులు ఇష్టానుసారంగా ఇచ్చే జీతం. ఆన్సర్ తిండి, బట్ట, ఇల్లుతో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు సరిపోయే గౌరవప్రదమైన వేతనం. కనీస వేతనం వేరు, జీవన వేతనం వేరు. జీవన వేతనం అనేది పౌరుడి గౌరవప్రదమైన జీవితాన్ని సూచిస్తుంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదని స్వయంగా రాయబడింది? ఆర్టికల్ 36, 37, 38, 39. ఆన్సర్ ఆర్టికల్ 37. ఆర్టికల్ 37లో స్పష్టంగా దీస్ ప్రొవిజన్స్ షెల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్ అని పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలను విమర్శిస్తూ ఇదొక రాజ్యాంగపరమైన లగ్జరీ లేదా భావోద్వేగాల చెత్తకుప్ప అని అన్న విమర్శకుడు ఎవరు? చూడండి, ఆదేశిక సూత్రాలను విమర్శిస్తూ ఇదొక రాజ్యాంగపరమైన లగ్జరీ లేదా భావోద్వేగాల చెత్తకుప్ప అని అన్న విమర్శకుడు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్, టి కృష్ణమాచారి, కె.టి. షా, బి.ఆర్. అంబేద్కర్. ఆన్సర్ టి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన టి కృష్ణమాచారి వీటిని అమలు చేయడం కష్టమని భావించి ఈ వ్యాఖ్య చేశారు. భారతదేశంలో గోవధ నిషేధ చట్టాలు రాజ్యాంగబద్ధమైనదే. ఆర్టికల్ 48 ప్రకారం పశు సంవర్ధనను ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేయాలి మరియు ఆవులు, దూడల వధను నిషేధించాలి. A.R.2 నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. A.R.2 నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఏ నిజం, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ నిజం. ఏది కరెక్ట్ అంటే ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు ఆర్ 2 నిజాలే. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. వివిధ రాష్ట్రాలు చేసిన గోవధ నిషేధ చట్టాలు సుప్రీంకోర్టు సమర్థిస్తూ అవి ఆర్టికల్ 48లోని ఆదేశిక సూత్రాల అమలు కిందకే వస్తాయని తీర్పునిచ్చింది. ఏ ఆర్టికల్ ద్వారా స్త్రీ పురుషులకు సమాన జీవనోపాధి హక్కు, సంపద వికేంద్రీకరణను రాజ్యాంగం నిర్దేశిస్తుంది? ఆర్టికల్ 39, 41, 43, 45. ఆన్సర్ ఆర్టికల్ 39. ఆర్టికల్ 39లోని సబ్ ఆర్టికల్ ఏ నుండి ఎఫ్ వరకు జీవనోపాధి, వనరుల పంపిణీ, సమాన వేతనం మరియు బాలల సంరక్షణ గురించి వివరిస్తాయి. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో విజయవంతంగా అమలు చేస్తున్న ఏకైక భారతీయ రాష్ట్రం ఏది? మినహాయింపులు లేకుండా చారిత్రకంగా అమలులో ఉన్నది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్. ఆన్సర్ గోవా. గోవాలోని పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867 నాటి నుండి అమల్లో ఉంది.
ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ కూడా సరికొత్త యూసీసీ బిల్లుని ఆమోదించి ఇది చారిత్రకంగా పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న రాష్ట్రం గోవా. ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం అమలు చేయకపోతే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు జవాబుదారీగా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి వీటి అసలైన బలం రాజకీయ బలం ప్రజా కోర్టు అని పేర్కొన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోర్టుల రక్షణ లేకపోయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు అడగడానికి వెళ్లే ఏ ప్రభుత్వమైనా ఆదేశిక సూత్రాలను నిర్లక్ష్యం చేయలేదని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఉన్న 4వ భాగాన్ని నైతిక ఆకాంక్షల పత్రం అని విమర్శించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్, కేసీ వేర్, ప్రొఫెసర్ కేటీ షా, హెచ్వి కామత్. ఆన్సర్ సర్ ఐవర్ జెన్నింగ్స్. వీటికి చట్టపరమైన లక్ష్యం లేకపోవడం వల్ల సర్ ఐవర్ జెన్నింగ్స్ వీటిని నైతిక ఆకాంక్షల పత్రంగా అభివర్ణించారు. ఏ ఆర్టికల్ ప్రకారం పౌరులందరికీ పని హక్కు కల్పించడానికి రాజ్యం ప్రయత్నించాలి? ఆర్టికల్ 39, 41, 42, 43. ఆన్సర్ 41. ఆర్టికల్ 41 నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం ఉన్న సమయాల్లో పని హక్కు, విద్యా హక్కు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కార్మికులకు మానవీయమైన పని వాతావరణాన్ని, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించాలని ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 41, 42, 43, 44. ఆన్సర్ ఆర్టికల్ 42. ఈ ఆర్టికల్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961ని తీసుకొని వచ్చింది. క్రింది వాటిలో ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర వైరుధ్యం లేవు? ఇవి ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు అని పేర్కొన్నది? కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఉన్నికృష్ణన్ కేసు, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్. ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. 1980 నాటి మినర్వా మిల్స్ కేసు తీర్పులో ఈ రెండింటి మధ్య ఉన్న సమతుల్యతను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంగా కోర్టు ప్రకటించింది. కుటీర పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా లేదా సహకార ప్రాతిపదికన ప్రోత్సహించాలని తెలిపే గాంధేయవాద సూత్రం ఏది? ఆర్టికల్ 40, 43, 46, 47. ఆన్సర్ ఆర్టికల్ 43. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలని గాంధీజీ ఆశయాల ప్రకారం ఇందులో చేర్చారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యా ఆర్థిక ప్రయోజనాల పెంపుదలకు ఉద్దేశించబడింది? ఆర్టికల్ 45, 46, 47, 48. ఆన్సర్ ఆర్టికల్ 46. ఈ వర్గాల సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీ నుండి రాజ్యం రక్షించాలని ఆర్టికల్ 46 నిర్దేశిస్తుంది. ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాలను పెంచడం మరియు ప్రజారోగ్యం మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 46, 47, 48, 49. ఆన్సర్ ఆర్టికల్ 47. ఆరోగ్యం కోసం హానికరమైన మత్తు పానీయాలు, డ్రగ్స్ వాడకాన్ని నిషేధించడం కూడా ఈ ఆర్టికల్ కిందకే వస్తుంది. వ్యవసాయం మరియు పశు సంవర్ధక రంగాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని సూచించే నిబంధన ఏది? ఆర్టికల్ 46, 47, 48, 48. ఆన్సర్ ఆర్టికల్ 48. పశువుల జాతులు రక్షించడం, పాలు ఇచ్చే జంతువుల వధను నిషేధించడం ఇందులో భాగం. ఆదేశిక సూత్రాలు కేవలం జాతీయ ప్రగతిని నిర్దేశించిన మైలురాళ్లు మాత్రమే అని వ్యాఖ్యానించిన చట్ట నిపుణుడు ఎవరు? జస్టిస్ చంద్రచూడ్, ఎంసి సెతల్వాడ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఎంసి సెతల్వాడ్. భారత మొదటి అటార్నీ జనరల్ అయిన సెతల్వాడ్ ఈ కోర్టు ద్వారా అమలు కాకపోయినా పాలకులకు దిక్సూచి అని పేర్కొన్నారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 45 యొక్క అసలు విషయాన్ని మార్చి 6 సంవత్సరాలలోపు పిల్లల సంరక్షణ మరియు విద్యగా మార్చారు? 42, 44, 86, 97. ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ. 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యను ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. అందువల్ల ఆర్టికల్ 45ని సవరించారు. రాజ్యాంగంలోని 4వ భాగం వెలుపల ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఒకటైన మాతృభాషలో ప్రాథమిక విద్య ఏ ఆర్టికల్లో ఉంది? చూడండి, రాజ్యాంగంలోని 4వ భాగం వెలుపల ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఒకటైన మాతృభాషలో ప్రాథమిక విద్య ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 335, ఆర్టికల్ 350, ఆర్టికల్ 351, ఆర్టికల్ 352. ఆన్సర్ ఆర్టికల్ 350. భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల ప్రాథమిక దశలో మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. హిందీ భాష వ్యాప్తిని, అభివృద్ధిని పెంపొందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని తెలిపే వెలుపలి ఆదేశక సూత్రం ఏది? ఆర్టికల్ 343, ఆర్టికల్ 348, ఆర్టికల్ 350, ఆర్టికల్ 351. ఆన్సర్ ఆర్టికల్ 351. ఇది కూడా 4వ భాగంలో లేకపోయినా ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన ఒక ముఖ్యమైన ఆదేశం.
ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ చేయబడిన ఏ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో పాక్షికంగా సమర్థించింది? 24, 25, 39, 42. ఆన్సర్ 25వ సవరణ. 1971 నాటి 25వ సవరణ ద్వారా చేసిన ఆర్టికల్ 31C లోని భాగాన్ని ఆర్టికల్ 39B, 39C అమలు కోసం చేసే చట్టాలు కోర్టులో సవాలు చేయలేదు అనే అంశాన్ని కోర్టు అంగీకరించింది. మత్తు పానీయాల నిషేధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఈ ఆదేశిక సూత్రం ద్వారా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఆర్టికల్ 40, 43, 47, 50. ఆన్సర్ 47. ప్రజల ఆరోగ్యం కోసం మత్తు పానీయాలు డ్రగ్స్ను ప్రభుత్వం నిషేధించవచ్చునని ఆర్టికల్ 47 చెబుతుంది. క్రింది వాటిలో ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం కానిది ఏది? సంక్షేమ రాజ్య స్థాపన, ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, పోలీసు రాజ్య వ్యవస్థ. ఆన్సర్ పోలీస్ రాజ్య స్థాపన. బ్రిటిష్ కాలం నాటి పోలీస్ రాజ్య భావనను తొలగించి ప్రజా సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడమే ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. ఆదేశిక సూత్రాలను సాంప్రదాయవాద సమాజం లేకుండా సామ్యవాదాన్ని సాధించే మార్గాలుగా పేర్కొన్నది ఎవరు? ఎన్విల్ ఆస్టిన్, ఐవర్ జెన్నింగ్స్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఐవర్ జెన్నింగ్స్. ఇవి 19వ శతాబ్దపు ఇంగ్లాండ్ నాటి పాకియన్ సామ్యవాద ఆలోచనలను పోలి ఉన్నాయి జెన్నింగ్స్ అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం పాలనా సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపి వెలుపలి నిబంధన ఏది? ఆర్టికల్ 330, 332, 335, 338. ఆన్సర్ 335. ఇది 16వ భాగంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ నియామకాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిర్దేశం. క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు కేసులో ఉమ్మడి పౌర స్మృతి యొక్క ఆవశ్యకతను కోర్టు బలంగా ప్రస్తావించింది? షాబాను కేసు, ఇందిరా సాహ్ని కేసు, కేశవానంద భారతి కేసు, మసాలా ముద్ర కేసు. ఆన్సర్ షాబాను కేసు. మరణం వివాదానికి సంబంధించిన కేసులో ఆర్టికల్ 44లోని ఉమ్మడి పౌర స్మృతిని దేశం అమల్లో చేయాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చబడిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 39A ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 43A పరిశ్రమల్లో కార్మికుల భాగస్వామ్యం, ఆర్టికల్ 43B సహకార సంఘాలు, ఆర్టికల్ 48A పర్యావరణ పరిరక్షణ. ఆన్సర్ ఆర్టికల్ 43B సహకార సంఘాలు. ఆర్టికల్ 43Bని 2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మిగిలిన 3 ఆర్టికల్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 40 అమలు కోసం భారత ప్రభుత్వం 1992లో తీసుకొచ్చిన చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ఏది? 44, 73, 86, 91. ఆన్సర్ 73వ సవరణ. ఆర్టికల్ 40లోని గ్రామ పంచాయతీల ఏర్పాటుకు 73వ సవరణ మరియు 74వ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు. ఏ ఆదేశిక సూత్రం ఆధారంగా దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మరియు ఉచిత విద్యా చట్టాలు అమలు చేయబడుతున్నాయి? ఆర్టికల్ 39F మరియు ఆర్టికల్ 45, ఆర్టికల్ 40, ఆర్టికల్ 43, ఆర్టికల్ 49. ఆన్సర్ ఆర్టికల్ 39F మరియు ఆర్టికల్ 45. బాలల ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే అవకాశాలు, దోపిడీ నుండి రక్షణ కల్పించాలని ఆర్టికల్ 39F తెలుపుతుంది. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆశయాలను మరియు ఆకాంక్షలను మేనిఫెస్టో అని వర్ణించిన ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు ఎవరు? ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆశయాలు మరియు ఆకాంక్షల మేనిఫెస్టో అని వర్ణించిన రాజ్యాంగ కోవిదుడు ఎవరు? కేసీ వేర్, గ్రెన్విల్ ఆస్టిన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ కేసీ వేర్. ఇది కేవలం ఆకాంక్షల పత్రం లాంటివని విమర్శనాత్మక కోణంలో కేసీ వేర్ వ్యాఖ్య చేశారు. ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం అమలు చేయకపోతే పౌరులు ఏ కోర్టు ద్వారా జారీ చేయించలేరు? ఎందుకు? ఇవి ప్రాథమిక హక్కుల్లో లేవు కాబట్టి, ఇవి న్యాయ రక్షణ లేనివి కాబట్టి, ఇవి కేవలం రాష్ట్రపతికి మాత్రమే పరిమితం కాబట్టి, ఇవేవి కాదు. ఆన్సర్ ఇవి న్యాయ రక్షణ లేనివి కాబట్టి. ఆర్టికల్ 37 ప్రకారం వీటికి కోర్టుల ద్వారా అమలు చేయించే చట్టపరమైన రక్షణ లేదు. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించిన చారిత్రక కేసు ఏది? చూడండి, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు మొదటగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన చారిత్రక కేసు ఏది? గోరఖనాథ్, చంపక దొరైరాజన్, మినర్వా మిల్స్, కేశవానంద భారతి. ఆన్సర్ చంపకం దొరైరాజన్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశ సూత్రాల కంటే
ప్రాథమిక హక్కులే పై చేయని స్పష్టం చేసింది. ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన గోవధ నిషేధాన్ని ప్రత్యక్షంగా సూచిస్తుంది? 47, 48, 49, 50. ఆర్టికల్ 48 ఆవులు, దూడలు మరియు ఇతర పాలు ఇచ్చే పశువుల వధను నిషేధించాలని ఆర్టికల్ 48లో స్పష్టంగా ఉంది. క్రింది వాటిలో ఆదేశిక సూత్రాల స్వభావం ఎటువంటిది? ఇవి నకారాత్మకమైనవి, ఇవి సకారాత్మకమైనవి, ఇవి కేవలం విదేశీయులకు మాత్రమే, ఇవి శాశ్వతంగా మార్చలేనివి. ఆన్సర్: ఇవి సకారాత్మకమైనవి. ఇవి రాజ్యానికి కొన్ని పనులు చేయమని ఆదేశిస్తాయి. అదే ప్రాథమిక హక్కులు కొన్ని పనులు చేయవద్దని నిర్దేశిస్తాయి. ఆర్టికల్ 39B మరియు 39Cల ప్రకారం సమాజంలో భౌతిక వనరుల పంపిణీ మరియు సంపద వికేంద్రీకరణ విరోధాన్ని ఏ సిద్ధాంతాలుగా పేర్కొంటారు? గాంధేయవాద సిద్ధాంతాలు, సామ్యవాద సిద్ధాంతాలు, ఉదారవాద సిద్ధాంతాలు, పెట్టుబడిదారీ సిద్ధాంతాలు. ఆన్సర్: సామ్యవాద సిద్ధాంతాలు. ఆర్థిక అసమానతలను తగ్గించి సమాజ శ్రేయస్సు కోరడం సామ్యవాద స్వభావం. దేశంలోని ప్రాథమిక విద్యా హక్కు చట్టం విజయవంతం కావడానికి పునాది వేసిన ఆదేశిక సూత్రాల ఆర్టికల్ 7, ఆర్టికల్ 41, ఆర్టికల్ 45, ఆర్టికల్ 46, ఆర్టికల్ 47. ఆన్సర్: ఆర్టికల్ 45. ప్రారంభంలో 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య అందించాలని ఆర్టికల్ 45లో ఉండటమే దీనికి ప్రధాన ప్రేరణ. ఆదేశిక సూత్రాలు దేశ పరిపాలనకు పునాది వంటివి అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంది? ఆర్టికల్ 36, 37, 38, 39. ఆన్సర్: ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 2 విషయాలు చెబుతుంది. ఇవి కోర్టుల ద్వారా అమలు కావు, దేశ పాలనకు ఇవి అత్యంత ప్రాథమికమైనవి. ఆర్టికల్ 38 ప్రకారం ప్రజలందరికీ ఏ రకమైన న్యాయాన్ని అందించడానికి సామాజిక వ్యవస్థ నిర్మించాలి? రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం, కేవలం చట్టపరమైన న్యాయం. ఆన్సర్: సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం. వీటికలో ఉన్న ఈ 3 న్యాయ భావనలే ఆర్టికల్ 38లో కూడా పునరుద్ఘాటిస్తుంది. ఆదేశిక సూత్రాలు అధికారికంగా రాజ్యాంగంలో ఏ భాగాలుగా వర్గీకరించారు? సామ్యవాద, గాంధేయ, ఉదారవాద భాగాలుగా, రాజకీయ, ఆర్థిక భాగాలుగా. రాజ్యాంగం వీటిని అధికారికంగా వర్గీకరించలేదు. అంతర్జాతీయ మరియు జాతీయ భావాలు. ఆన్సర్: రాజ్యాంగం అధికారికంగా వర్గీకరించలేదు. రాజ్యాంగంలో ఎక్కడ వర్గీకరణ లేదు, కేవలం అర్థం చేసుకోవడం కోసం నిపుణులు వీటిని 3 భాగాలుగా సామ్యవాద, గాంధేయ, ఉదారగా విడదీశారంతే. క్రింది ఏ చట్టం ఆర్టికల్ 39Bలోని సమాన పనికి సమాన వేతనం అనే ఆదేశిక సూత్రాన్ని అమలు చేయబడింది? సమాన పారితోషిక చట్టం 1976, ఫ్యాక్టరీ చట్టం 48, కనీస వేతనాల చట్టం 48, ట్రేడ్ యూనియన్ చట్టం 1926. ఆన్సర్: సమాన పారితోషిక చట్టం 1976. స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే రకమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ చట్టం NALSA యాక్ట్ 1987 ఏ ఆదేశిక సూత్ర సాధన కోసం ఉద్దేశించబడింది? ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 41, ఆర్టికల్ 43A. ఆన్సర్: ఆర్టికల్ 39A. పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం కోసం లోక్ అదాలతులు ఏర్పాటు చట్టం తోడ్పడింది. పర్యావరణ సంరక్షణ కోసం చేయబడిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఏ ఆర్టికల్ లో ఆదేశాన్ని ప్రతిబింబిస్తుంది? 48, 48A, 49, 51. ఆన్సర్: ఆర్టికల్ 48A. పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను రక్షించాలనే ఆదేశిక సూత్రం ప్రకారమే ఈ చట్టం ఏర్పడింది. ఆదేశిక సూత్రాలు అనేవి ఒక రకమైన పవిత్ర గ్రంథం లాంటివి అని వ్యాఖ్యానించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరు? హాజీ కరీముద్దీన్, KT షా, కృష్ణస్వామి అయ్యర్, అంబేద్కర్. ఆన్సర్: హాజీ కరీముద్దీన్. ఈ ఉద్దేశాలు మంచివి, ఆయన అమలు చేసే చట్టపరమైన బలం లేకపోవడం వల్ల ఆయన అలా పేర్కొన్నారు. ఆర్టికల్ 51 ప్రకారం అంతర్జాతీయ వివాదాలను ఏ పద్ధతి ద్వారా పరిష్కరించుకోవడానికి రాజ్యం ప్రాతినిధ్యత ఇవ్వాలి? యుద్ధాల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా, ఆర్థిక ఆంక్షల ద్వారా, ఏకపక్ష నిర్ణయాల ద్వారా. ఆన్సర్: మధ్యవర్తిత్వం ద్వారా. అంతర్జాతీయ శాంతి కోసం దేశాల మధ్య వివాదాలు, చర్చలు లేదా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్టికల్ 51D చెబుతుంది. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 36 ప్రకారం రాజ్యం అనే పదానికి అర్థం ఏమిటి? కేవలం ఆంధ్రప్రదేశ్, కేవలం కేంద్ర ప్రభుత్వం. 3వ భాగంలోని ఆర్టికల్ 12లో పేర్కొన్న ప్రభుత్వ అంగాలు అన్ని కేవలం ఐక్యరాజ్యం. ఆన్సర్: 3వ భాగంలో ఆర్టికల్ 12లో పేర్కొన్న ప్రభుత్వ అంగాలన్నీ కూడా రాజ్యం కిందకే వస్తాయి. ఆర్టికల్ 36 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు అన్ని రాజ్యం కిందకే వస్తాయి. భారతదేశంలో కుటీర పరిశ్రమల పోర్టు, చేనేత పోర్టు స్థాపన ఏ రాజ్యాంగ సూత్రాల అమలులో భాగం? సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, పాశ్చాత్య సూత్రాలు. ఆన్సర్: గాంధేయవాద సూత్రాలు.
మహాత్మా గాంధీ గ్రామీణ స్వయం సమృద్ధి ఆశయాలకు అనుగుణంగా ఆర్టికల్ 43 అమలు కోసం వీటిని స్థాపించారు. ఆదేశిక సూత్రాలు అనేవి కేవలం ఒక పొలిటికల్ మేనిఫెస్టో మాత్రమే అని తీవ్రంగా విమర్శించిన నిపుణుడు ఎవరు? జెన్నింగ్స్, గ్రెన్విల్, ఆస్టిన్స్, కేసీ వేరు, అంబేద్కర్. ఆన్సర్ కేసీ వేరు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తమ ఓట్ల కోసం వీటిని వాడుకుంటాయని పోనబోయిన ఈ విమర్శ చేశారు. ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు ఒకదానికి ఒకటి పూరకాలుగా పనిచేయాలి తప్ప ఒకదాన్నొకటి అధిగమించకూడదు అని తీర్పు ఇచ్చింది? వినర్వా మిల్స్, కేశవానంద భారతి, గోలక్నాథ్, చంపకం దొరైరాజన్. ఆన్సర్ వినర్వా మిల్స్ కేసు. ఈ మయూరాయి లాంటి తీర్పులు అనే 42వ రాజ్యాంగ సవరణలో ఆదేశిక సూత్రాలకు కల్పించిన మితిమీరిన ప్రాధాన్యతను తగ్గించి రెండింటి మధ్య సమతుల్యతను పునరుద్ధరించారు. కింది ఏ ఆదేశిక సూత్ర నిబంధన అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం 1969లో 14 ప్రధాన బ్యాంకులను జాతీయకరణ చేసింది? ఆర్టికల్ 39B మరియు 39C, ఆర్టికల్ 41, ఆర్టికల్ 43, ఆర్టికల్ 48. ఆన్సర్ ఆర్టికల్ 39B మరియు 39C. దేశ ఆర్థిక వనరు సంపద కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే సామ్యవాద సూత్రాలు అమలు కోసమే బ్యాంకుల జాతీయకరణ జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమల అమలు, చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పడిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? ఆర్టికల్ 40, ఆర్టికల్ 43, ఆర్టికల్ 46, ఆర్టికల్ 48. ఆన్సర్ ఆర్టికల్ 43. గ్రామీణ పరిశ్రమలను వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికన ప్రోత్సహించాలని తెలిపే ఆర్టికల్ 43 ఆధారంగా 1957లో కేవీఐసి సంస్థను ఏర్పాటు చేశారు. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 38 ఏ కొత్త నిబంధనను చేర్చారు? ఉచిత న్యాయ సహాయం కల్పించడం, ఆదాయాలు, హోదా, సౌకర్యాలు మరియు అవకాశాల్లో సమానతలను కనీస స్థాయికి తగ్గించడం, పర్యావరణాన్ని రక్షించడం, సహకార సంఘాలను ప్రోత్సహించడం. ఆన్సర్ ఆదాయాలు, హోదా, సౌకర్యాలు మరియు అవకాశాల్లో అసమానతలను కనీస స్థాయికి తగ్గించడం. జనతా ప్రభుత్వం తెచ్చిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 38(2) చేర్చి సామాజిక అసమానతలు తగ్గించాలని రాజ్యానికి నిర్దేశించారు. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల స్వభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైన పోలిక ఏది? ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ లేనివి, ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ ఉన్నవి. ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి, ఆదేశిక సూత్రాలు సకారాత్మకమైనవి. ప్రాథమిక హక్కులు సమాజ శ్రేయస్సును, ఆదేశిక సూత్రాల వ్యక్తిగత శ్రేయస్సును కోరతాయి. ఇవన్నీ సరైనవి. ఇందులో సరైనది ఏంటంటే ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి, ఆదేశిక సూత్రాలు సకారాత్మకమైనవి. వివరణ: హక్కులు ప్రభుత్వం కొన్ని పనులు చేయించకుండా విరోధిస్తాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం కొన్ని పనులు చేయాలని ప్రోత్సహిస్తాయి. భారతదేశంలో సమాజ శ్రేయస్సును కాపాడే సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే రాజ్యాంగ విభాగం ఏది? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అధికారాలు. ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అందిస్తే, ఆదేశిక సూత్రాలు సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందిస్తాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను స్వీకరించిన ఐరిష్ రాజ్యాంగం ఆ సూత్రాలను మొదట ఏ దేశం నుంచి గ్రహించింది? అమెరికా, స్పెయిన్, జర్మనీ, రష్యా. ఆన్సర్ స్పెయిన్ నుంచి. 1937 నాటి ఐర్లాండ్ రాజ్యాంగం ఈ వినూత్న భావనను స్పెయిన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అనేవి 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరొక రూపం మాత్రమే అని పేర్కొన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సర్ బిఎన్ రావు. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బ్రిటిష్ కాలంలో గవర్నర్లకు జారీ చేసే ఆదేశాల లాంటివే స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశిక సూత్రాలని అంబేద్కర్ స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన కాలక్రమం ఏది? గోలక్నాథ్, చంపక్ దొరైరాజన్, మినర్వాలా, కేశవానంద. చంపక్ దొరైరాజన్, గోలక్నాథ్, కేశవానంద, మినర్వా మిల్స్. మినర్వా మిల్స్, కేశవానంద, గోలక్నాథ్, చంపక దొరైరాజన్. చంపక దొరైరాజన్, మినర్వా మిల్స్, గోలక్నాథ్, కేశవానంద భారత్. వరుస క్రమం ఏంటంటే చంపక్ దొరైరాజన్ 1951, గోలక్నాథ్ కేసు 1967, కేశవానంద భారతి కేసు 1973, మినర్వా మిల్స్ కేసు 1980. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో కొత్తగా చేర్చబడిన 4 ఆర్టికల్స్ సమూహం ఏది? 39, 38, 39, 40, 41, 39F,
39, 43, 48, 43, 44, 45, 46, 39, 43, 48, 51. ఆన్సర్ 39F, 39A, 43A, 48A. బాలల రక్షణ 39F, ఉచిత న్యాయం 39A, కార్మికుల భాగస్వామ్యం 43A, పర్యావరణ రక్షణ 48Aలను 42వ సవరణ ద్వారా చేర్చారు. జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల పక్కన 500 మీటర్ల లోపు మధ్య షాపులు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ఏ ఆదేశిక సూత్రాల అమలు కిందకు వస్తుంది? ఆర్టికల్ 41, 43, 47, 50. ఆన్సర్ ఆర్టికల్ 47. ప్రజారోగ్యాన్ని, జీవన ప్రమాణాలను రక్షించడం మరియు మత్తు పానీయాల నియంత్రణను తెలిపి ఆర్టికల్ 47ని సుప్రీంకోర్టు ఇక్కడ ఉదాహరించింది. రాజ్యాంగ సవరణల ద్వారా కాకుండా ప్రభుత్వం 1950లో ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం అంటే ప్రస్తుత నీతి ఆయోగ్ ఆదేశిక సూత్రం సాధన కోసం ఏర్పడింది. ఆర్టికల్ 38 మరియు 39లో సంక్షేమ మరియు ఆర్థిక సమానత్వ సూత్రాలు, ఆర్టికల్ 44లోని ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 50లోని న్యాయ వ్యవస్థ విభజన, ఆర్టికల్ 51లోని విదేశాంగ విధానం. ఆన్సర్ ఆర్టికల్ 38, 39లోని సంక్షేమ మరియు ఆర్థిక సమానత్వ సూత్రాలు. దేశ వనరులు సమానంగా పంపిణీ చేస్తూ ఆర్థిక ప్రణాళిక రచించడం కోసం ఆదేశిక సూత్రాల స్ఫూర్తితోనే ప్రణాళిక సంఘానికి ఇచ్చారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆదేశిక సూత్రాలు కోర్టు ద్వారా అమలు కాకపోయినప్పటికీ దేశ పరిపాలనలో ఇవి అత్యంత ప్రాధాన్యతమైనవి? ఆర్టికల్ 36, 37, 38, 39. ఆన్సర్ 37. కోర్టుల ద్వారా అమలు కావు అనే నెగిటివ్ పాయింట్ తో పాటు దేశ పాలనకు ఇవే పునాది అనే పాజిటివ్ పాయింట్ కూడా ఆర్టికల్ 37 స్పష్టం చేస్తోంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆదేశిక సూత్రాలను హక్కులుగా మార్చకపోవడానికి రాజ్యాంగ పరిషత్ భావిస్తున్న ప్రధాన కారణం ఏమిటి? దేశంలో తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం, దేశంలో అక్షరాస్యత అవగాహన లోపించడం, వివిధ మతాలు, సంస్కృతుల వైవిధ్యం వల్ల ఒకేసారి అమలు చేయడం కష్టం కావడం. పైవన్నీ సరైనవి. ఆన్సర్ పైవన్నీ సరైనవి. దేశ ఆర్థిక స్థితి, వనరుల కొరత, వైవిధ్యం కారణంగానే వీటిని న్యాయ రక్షణ లేని ఆదేశాలుగా ఉంచారు. కింది ఏ సుప్రీంకోర్టు కేసులో ఆదేశిక సూత్రాలు అమలు చేయడం కోసం ప్రాథమిక హక్కులను పూర్తిగా పార్లమెంటు రద్దు చేయలేదు లేదా సవరించలేదు అని తీర్పుని ఇచ్చారు? చంపకం దొరైరాజన్ కేసు, గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, షాబు అను కేసు. ఆన్సర్ గోలక్నాథ్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు పవిత్ర స్థానం ఇస్తూ ఆదేశిక సూత్రాల కోసం హక్కులను సవరించలేరని పేర్కొంది. ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణుల చట్టం 1972 మరియు అడవుల సంరక్షణ చట్టం 1980లను రూపొందించింది? ఆర్టికల్ 47, 48A, 49, 51. ఆన్సర్ 48A. దేశంలోని అడవులు, వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించాలని 48A ఆదేశం ఆధారంగా ఈ చట్టాలు వచ్చాయి. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు పెంచే సామాజిక భద్రతా పెన్షన్లు ఏ ఆదేశిక సూత్రం నిబంధన పరిధిలోకి వస్తాయి? ఆర్టికల్ 39, 41, 43, 45. ఆన్సర్ ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం మరియు అశక్తత సమయాల్లో ప్రభుత్వం పబ్లిక్ సహాయాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును తొలగించడం? ఆర్టికల్ 39BCలలో ఆర్థిక సమానత్వాన్ని ఆదేశిక సూత్రాల అమలుకు మరింత సులభతరంగా మారింది. 42వ సవరణ, 44వ సవరణ, 25వ సవరణ, 86వ సవరణ. ఆన్సర్ 44వ సవరణ. భూ సంస్కరణలు చేసేటప్పుడు ఆస్తి హక్కు అడ్డు రాకుండా ఉండటం కోసం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 300A చట్టపరమైన హక్కుగా మార్చారు. క్రింది వాటిలో ఏ ఆదేశిక సూత్రం ఉదారవాద మేధోపరమైన సిద్ధాంతాల కిందకి రాదు? దేశం అంతటా ఒకే రకమైన సివిల్ కోడ్, చారిత్రక కట్టడాల రక్షణ, బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాల పెంపు, అంతర్జాతీయ శాంతి ప్రమోషన్. ఆన్సర్ బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాల పెంపు. ఆర్టికల్ 46 అనేది బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరే సామ్యవాద గాంధేయ సిద్ధాంతాల మిశ్రమం కిందకు వస్తుంది. మిగిలినవన్నీ ఉదారవాద సూత్రాలు. భారత రాజ్యాంగంలో 3వ భాగం మరియు 4వ భాగం ఒకదానికొకటి పూరకాలు. వీటి సమతుల్యత అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పుని ఇచ్చింది? మినర్వా మిల్స్ కేసు. ఈ తీర్పు ద్వారానే 42వ సవరణలో ఆర్టికల్ 31C చేసిన మార్పులను కొట్టివేసి హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతలను శాశ్వతం చేశారు. ఆదేశిక సూత్రాల్లో ఏ నిబంధన ఆధారంగా భారతదేశం తన విదేశాంగ విధానాల్లో భాగంగా పంచశీల సూత్రాలు మరియు అలీనా విధానాన్ని అనుసరించింది? ఆర్టికల్ 48, 49, 50, 51. ఆన్సర్ 51. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం కోసం మరియు
దేశాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలను కొనసాగించాలని తెలిపే ఆర్టికల్ 51 ఆధారంగానే భారత విదేశాంగ విధానం రూపకల్పన జరిగింది. ఇవి ఆదేశిక సూత్రాలకు సంబంధించి 100 బిట్స్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.